हेलो हाय नमस्ते वनकम सत श्री अकाल आदाब वेलकम टू आवर चैनल आहा मही వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ వ్లాగ్ అండి. ఇది ఒక రెస్టారెంట్ వ్లాగ్. సో మా టీం నుంచి మేము ఒక లంచ్ అవుటింగ్కి వచ్చిన ఒక చిన్న ప్లేస్కి అయితే మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్తున్నాను. సో ఇది ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ కిచెన్ పేరు వచ్చేసి తిలక్స్ కిచెన్. సో తిలక్స్ కిచెన్ ఇది ఒక చిన్ని ప్లేస్ అయినా కూడా అంబియన్స్ అయితే సూపర్బ్ ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది అంబియన్స్ అండ్ ఆథెంటిక్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది, అది నా గ్యారంటీ. సో ఫస్ట్ అయితే let's get into the video. సో రెస్టారెంట్ చూడడానికైతే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇక్కడ వాల్ పెయింటింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఏంటి ఇంత ఖాళీగా ఉంది ఏంట్రా అనుకుంటున్నారా? మేము చాలా త్వరగా వచ్చేసాము. యాక్చువల్గా ఇది 12 o'clockకి ఓపెన్ చేస్తారంట. మేము 11:45కే వచ్చి వెయిట్ చేసాము. సో ఫస్ట్ మేమే స్టెప్ ఇన్ అవ్వడం వల్ల చాలా ఖాళీగా ఉంది. సో ఫస్ట్ రావడం వల్ల మన షూటింగ్కి చాలా హెల్ప్ అయింది అనమాట. సో అంబియన్స్ చూస్తున్నారు కదా, సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. సో మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఒక సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్ 4 or 2 people వస్తే కూడా ఒక కార్నర్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉన్నాయి. సో చిన్న ప్లేస్ అయినా కూడా, లిమిటెడ్ ప్లేస్ ఉన్నా కూడా వీళ్ళు ఆర్గనైజింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వాల్ పెయింటింగ్స్ అయితే ఒక చిన్న లుక్ ఇస్తాను మీకు, చాలా ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. వీళ్ళది ఇక్కడ అలాకాటే అనమాట, బఫే అయితే లేదు. సో డైలీ మెన్యూ మారుతుంది. సో టుడే స్పెషల్ అని అయితే బోర్డ్ అయితే ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తుంది. సో వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే వెజ్ థాలీ. సో వెజ్ థాలీలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ రైస్ ఐటమ్స్లో స్పెషల్ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. సో మేము ఈరోజు స్పెషల్ డిషెస్ ట్రై చేద్దామని అనుకున్నాము. మా గ్రూప్లో సెట్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ సెట్ ఆఫ్ వెజిటేరియన్ పీపుల్ ఉన్నారు. సో మీకు బోత్ రివ్యూస్ అయితే ఇస్తాను. సో ఫస్ట్గా మేమైతే నాన్ వెజ్ సూప్తో మా టీం వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత మేము వెజిటేరియన్స్కి వచ్చేసరికి అయితే స్టార్టర్స్ పన్నీర్ చిల్లీ స్టార్టర్ అయితే స్టార్ట్ చేసాము. సో చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ అయితే నేను చెప్పాను కదా ఆథెంటిక్ ఉన్నాయి. సో స్పైస్ లవర్స్కి, ఎవరైతే మనకి ఆంధ్ర సైడ్ గుంటూరు కారం అలా స్పైస్ ఫుడ్ అయితే నచ్చుతుందో వాళ్ళకి డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది మాదాపూర్లో ఉందండి. నేను అడ్రస్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. వెజిటేరియన్లో మేము చిల్లీ పన్నీర్ అండ్ కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం ట్రై చేసాం, చాలా బాగుంది. అలాంగ్ విత్ కాజు కర్రీ అండ్ గుత్తి వంకాయ బిర్యానీ ట్రై చేసాము. అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే చికెన్ స్టార్టర్స్తో పాటు రొయ్యల పులావ్ అండ్ ప్రాన్స్ బిర్యానీ అండ్ ఇంకొకటి చికెన్ బిర్యానీ ట్రై చేశారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వెజిటేరియన్స్కి ఏంటంటే హోమ్ ఫుడ్ లాగానే అనిపించింది, కానీ నాకు స్పైస్ లెవెల్స్ ఆర్ టూ మచ్ అనిపించింది. సో మీడియం ఫ్లేవర్స్, మీడియం స్పైస్ వాళ్ళకైతే దిస్ ఈజ్ నాట్ అ బెస్ట్ ప్లేస్. బట్ స్పైస్ లవర్స్ అయితే కనుక అండ్ మీరైతే కోర్ నాన్ వెజ్ లవర్స్ అయితే మంచిగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ చాలా వరకు మేము స్టెప్ అవుట్ అయ్యేసరికి చాలా క్రౌడ్ వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా థాలీ ఆర్డర్ చేశారు అలాంగ్ విత్ కొన్ని అలాకాటే నాన్ వెజ్ కర్రీస్ అనమాట. సో ఐ వుడ్ సే ఇక్కడికి మీరు విజిట్ చేస్తే కనుక ట్రై విత్ థాలీ. అండ్ థాలీ రూపీస్ వచ్చేసి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద వేరియేషన్ డిషెస్ మీరు తీసుకునే దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. ఇక్కడ మస్ట్ ట్రై డిష్ వచ్చేసి అయితే ఆప్రికాట్ డెజర్ట్ అండి. ఇది చాలా బాగుంది, మస్ట్ ట్రై. సో మేము అంత స్పైస్ ఫుడ్ తిన్న తర్వాత నాకు ఇది చాలా డిలైట్గా అనిపించింది. ఐ లవ్ దిస్ స్వీట్, ఇది చాలా బాగుంది. సో డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మీకు like, share, subscribe and don't forget to share with your friends. Thank you. See you in the next vlog. Until then, take care. Bye.